ఇందులో ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం 8√5 - 2√2 +√2 - 5√5 +3√2 ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఈ √5 అనేటటువంటి వాటిని ఒక బ్లూ పెన్గా పిల్లలకు చూపించి √2 అనేటటువంటి వాటిని ఒక రెడ్ పెన్ అనేలా మనం తెలియజేసి ఈ లెక్కను ఈ √5లు √2లు అని అనకుండా సామాన్యమైనటువంటి భాషలో పిల్లలకు అర్థమయ్యేలా తెలియజేస్తే ఇక్కడ మన దగ్గర 8√5 ఉన్నాయి, అంటే 8 బ్లూ పెన్స్ ఉన్నాయి, 5 బ్లూ పెన్స్ ఇస్తున్నాం ఒకరికి. అప్పుడు మన దగ్గర ఎన్ని ఉంటాయి? 3√5. నెక్స్ట్ తర్వాత √2 అంటే రెడ్ పెన్స్. ఇక్కడ మన దగ్గర ఒక రెడ్ పెన్ను, ఇంకొక 3 రెడ్ పెన్స్, అంటే మొత్తం 4 రెడ్ పెన్స్ ఉన్నాయి. 4 రెడ్ పెన్స్లో నుండి 2 రెడ్ పెన్స్ ఎదుటి వ్యక్తికి ఇస్తున్నాం. అప్పుడు మన దగ్గర ఎన్ని ఉంటాయి? 2√2 ఉంటాయి. సో దీని యొక్క ఆన్సర్ని ఈ విధంగా సింపుల్గా 3√5 + 2√2 అంటే సామాన్య విద్యార్థికి తెలిసినటువంటి భాష నుండి మనము సమస్య సాధనకు కృషి చేయాలన్నమాట. ఆ విధంగా చేస్తే విద్యార్థికి చాలా చక్కగా వీటి గురించి అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ.